చిన్న లేదా ఓ విషయం చెప్పే లత, పొద్దునే లేవమని, బుద్ధిగా చదువుకోమని, పద్ధతిగా బట్టలు వేసుకోమని, పెద్దల్ని పేరెట్టి పిలవద్దని, వంట నేర్చుకోమని, ఇలా చాలా విషయాలు చిన్నప్పుడు అమ్మా నాన్న నీకు చెప్పుంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళని తిట్టుకున్నావటే? ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటదే. వాళ్ళు కోడలు కూతురు లాంటిదని కొంచెం చనువు తీసుకుని ఉండొచ్చు, లేదా పెళ్ళయ్యాక కొడుకు దూరం అయిపోతాడని కొంచెం భయంతో అని ఉండొచ్చు. వాళ్ళకి ప్రేమతో దగ్గర అవ్వాలి గాని కోపంతో కాపురాన్ని కొల్లేరు చేసుకుంటావా? మామయ్య, అత్తయ్య, ఇలా రండి. తరాలు మారిపోతున్నాయండి, మీరు మారాలి. ఓ ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగు పెడుతుందంటే కళ్ళల్లో ఆశలు పెట్టుకొని వస్తుంది. పెద్దరికం పేరుతో ప్రవచనాలు చెప్పి మీ కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవద్దు. 3 ముళ్ళు పడి మీ గడప తొక్కినంత మాత్రాన ఆడపిల్ల మంత్రం వేసినట్టు మారిపోదమ్మా. మనసుతో ఎవ్వరం టైం పడద్ది. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బతుకంతా అయిపోయాక శివరాకారంలో మంచాన్న పడ్డాక ఆ రోజు మా కోడల్ని బాగా చూసుకోవాల్సిందని మీరు అనుకున్నా, లేదా వీళ్లు పోయాక అత్తా మామల్ని బాగా చూసుకోవాల్సిందని నువ్వు అనుకున్నా ఏం లాభం లేదు. బతికున్నప్పుడే కలిసి ఉండాలి. పెళ్ళంటే తంతు కాదమ్మా, ఒట్టే. ఎలా ఉన్నావు? ఏంటే ఈ మనుషులు, బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలియదేంటి వీళ్ళకి? పోతేనే తెలుస్తుందా? నాకు తెలిసే దాని విలువ. ప్రేమతో పెళ్లి చేసుకుని నీతో బతకలేకపోయాను, నా బిడ్డతో బతకలేకపోయాను, నా మనవడితో బతకలేకపోయాను, ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఉండలేకపోయాను. చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చేస్తారు? బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలు, పోయాకేం మిగులుతుంది? ఫోటోలు తప్ప.